ప్రతి ఒక్కరు అంటే క్రీస్తు వల్లే జీవించాలి, క్రీస్తు ప్రేమను ఇతరుల పట్ల కనపరచాలి. ఎందుకనంటే వాళ్ళది కోరుకుంటున్నారు నీ నుంచి. కాబట్టి నువ్వు అలా కనపరిచేటప్పుడు నువ్వు ఖచ్చితంగా 100% పేదవాడిగానే ఉంటాము. అర్థమవుతుందండి? మనం ఏం చేస్తాం అనుకున్నాం? ఇటు క్రీస్తు వల్లే జీవించాలి, అటు ధనికుడిగా ఉండాలి. వి షేప్ మనం కోరుకునేది. కానీ అది ఎలా ఉండిద్ది అనుకున్నాం? అప్ అండ్ డౌన్. పిల్లలు ఆడుకుంటారు చూసారండి, ఒకటి పైకి ఉంటే ఒకటి కిందకి, ఇది కిందకుంటే అది ఇలా ఉంటుంది అన్నమాట. అందుకని అంటారు ధనము దేవుడు రెండు రావు, ఆ ప్రయాస వ్యర్థం. ఈ రోజుల్లో అనేక మంది చేసే పని అదే. ఇటు క్రీస్తు వల్లే మరలా అటు ధనికుడిగా అనుకుంటాం. ఆ పని చచ్చిపోయేదాకా ప్రయత్నం చేసినా కానీ అది జరగదని క్లారిటీగా చెప్తుంది సత్యం. అర్థమవుతుందండి? అంటే రెండిట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు క్రీస్తు వల్లే ఉన్నావా, క్రీస్తుతోటి యుగాలు ఉండాలా, లేకపోతే ధనికుడిగా క్రీస్తు లేకుండా ఉండాలా? ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. ఇటువైపు క్రీస్తు వల్లే జీవించి నువ్వు అటువైపు వెళ్ళేటప్పుడు కనీసం ఒక 6 బంగ్లాలు, ఒక 36 ఎకరాలు పొలం పిల్లలకి అప్పచెప్పి వెళ్ళాలి అని అంటే నువ్వు రెండిట్లో ఒకటి అబద్ధం. స్థలాలు పొలాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా నువ్వు క్రీస్తు వల్లే జీవించలేదు. అర్థమవుతుందండి? నీ దగ్గర ఇంత స్టాక్ ఎందుకు ఉంది? ఇప్పుడు మన చుట్టూ ఎంతమంది అవసరతలో ఉండేవాళ్ళు ఉండేటప్పుడు నువ్వు నేను క్రీస్తు వల్లే జీవిస్తే మన దగ్గర 6 బంగ్లాలు 36 ఎకరాల పొలం ఉండిద్దా? మరి అది ఎలా ఉంది? అవసరతలో ఉన్న వాళ్ళ దగ్గరికి నీ ధ్యాస పోనించుకోలేదు నువ్వు. అప్పుడు నువ్వు క్రీస్తు వల్లే ఎక్కడ జీవించినట్టు? నీ చుట్టూ అంతమంది అవసరతలో ఉన్నా నువ్వు ఇలా దాన్ని దాచిపెట్టుకున్నావు. ధనవంతుడు కొట్టల్లో దాచిపెట్టుకున్న ప్రాణమా తిరుగుతావు సుఖించని పెట్టినట్టుగా పెట్టావు. అడుగుతుంటే ఏమంటున్నావు? ఎలా జీవించావు అంటే క్రీస్తు వలే జీవించామని. అబద్ధికుడు, వారిని వారు మోసం చేసుకునే వాళ్ళు. ఖచ్చితంగా క్లారిటీగా చూడాల్సింది ఏంటంటే మనం అందరం కూడా క్రీస్తు వలే జీవించాలి. ఎందుకంటే మీ పొరుగు వారందరూ కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగిన క్రీస్తు ప్రేమని మీ నుంచి కోరుకుంటున్నారు. వాట్ ఏ పర్సన్ డిజైర్స్ ఈస్ అన్ఫెయిలింగ్ లవ్. నీ నుంచి పొరుగు వారు అది కోరుకుంటున్నారు. మనం చూపిస్తాం చూసారా చాలా మంది కుళ్ళు పాపాలు